శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలికితే వెల్కమ్ టు ఓల్డ్ ఆఫ్ వాణి. ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు ఒక మంచి కథ చెప్పుకుందామండి. ఇది జరిగిన విషయమే కానీ మీకు కథలా చెప్తానన్నమాట. రియాలిటీగా చెప్తాను. రియల్ గా జరిగిందేనండి. నా దగ్గరికి ఒక క్లయింట్ విషయం జరిగింది. ఇది కథలా చెప్పుకున్నాను. ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నారండి. మహారాజుకి పెళ్ళయింది, భార్య ఉంది. భార్య ఉంటే కొన్ని సంవత్సరాలుగా మహారాజుకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే సరే ఏం చేస్తారు, పూర్వం మహారాజులు ఏం చేసేవారండి, వాళ్ళ ఆస్థానంలో ఎవరో ఒకరిని వాళ్ళతో పెట్టేసుకునేవారు కదా. అంటే ఇప్పుడున్న దాంట్లో ఉంచుకున్నారు అంటారు. అప్పుడైతే మహారాజు గారికి రెండో భార్య అని అంటారు కదండి. సరే రెండో భార్యగా తెచ్చుకున్నాడు ఒక ఆమెని. తెచ్చుకున్నాక ఆమెకి ఒక ఆడపిల్ల పుట్టింది అనమాట. ఒక ఆడపిల్ల పుడితే సరే అని చెప్పి మహారాజు ఏం చేశారు, చాలా ఆనందపడిపోయి ఈ అమ్మాయితో చెప్పి ఒకసారి తీసుకెళ్లి పెద్దరాణి గారికి ఇస్తానని చెప్పి ఈ అమ్మాయితో చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆవిడ చూసి సరే అయితే ఎవరైతే ఏమైంది, ఈ అమ్మాయిని నేను పెంచుకుంటానని చెప్పి ఆవిడ పెంచుకోవడం మొదలు పెట్టింది. ఈ చిన్నరాణికి ఆ విషయం తీసుకెళ్లిన తర్వాత ఇంక ఇవ్వలేదన్నమాట వాళ్ళు. ఇవ్వకపోతే ఈ అమ్మాయికి చెప్తే చిన్నరాణి చాలా బాధపడింది. ఇదేంటి నా బిడ్డను తీసుకెళ్లి వాళ్ళు పెంచుకుంటున్నారు అంటే, మహారాజు ఏమన్నాడంటే నీకు చెప్పా కదా తీసుకెళ్ళానని మహారాజు అంటాడు. ఈమెమంటది తీసుకెళ్లటం వరకే, మళ్ళీ తీసుకురాలేదు కదా అని ఈ చిన్న భార్య అంటది. సరే ఇద్దరు ఏదో చిన్న చిన్న గొడవలు పడ్డారు. ఈమె ఏమనుకుందంటే సరే నా బిడ్డ ఎక్కడ పెరిగితే ఏమైంది, అక్కడైనా నా బిడ్డే ఇక్కడైనా నా బిడ్డే కదా అని చెప్పి చిన్నరాణి ఊరుకుందనమాట. ఊరుకుంటే అప్పుడు సరే పెద్దరాణి చాలా పెంచుకుందనమాట. పెంచుకుని ఏం చేసిందంటే ఈ మహారాజు మీద ఈ చిన్నరాణి మీద కక్ష కట్టింది. కక్ష కట్టి వీళ్ళిద్దరిని దూరం చేయాలి, ఎలాగైనా దూరం చేయాలని అనుకుంది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఒడ్డెక్కేసింది కదా, పాపని తీసేసుకుంది కాబట్టి ఇంకా ఆవిడకి పిల్లలతో పని లేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఆవిడ ఇష్టపడట్లేదు. సరే అయిపోయింది. అంత అయిన తర్వాత ఆఖరికి కొన్ని సంవత్సరాలు ఇలా గడిచిన తర్వాత ఆఖరికి ఒక రోజు పాప పెద్ద మనిషి అయింది. అంటే తెలుసు కదండి, పుష్పవతి అయింది. పుష్పవతి అయిన తర్వాత రాజుగారు ఇటు చెప్పలేరు అటు చెప్పలేరు. సరే వెళ్ళి పాపకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు. చేసుకుంటూ చిన్న భార్యకు వచ్చి చెప్పారనమాట, ఇలాగా పాప ఇలాగా పుష్పవతి అయింది అని చెప్తే ఈ రాణి చాలా బాధపడింది. అదేంటి నా బిడ్డ పుష్పవతి అయితే నేను రావడానికి రమ్మన్నారు. ఎలా రమ్మన్నారు, అందరూ నిద్రపోయిన తర్వాత వచ్చి నీ బిడ్డను నువ్వు చూసుకో అని చెప్పారనమాట. చెప్తే ఈవిడేముంది, అదేంటి నేను దొంగతనంగా రావాల్సిన పని నాకేముంది, నా బిడ్డ అది, నా బిడ్డ అయినప్పుడు నేను వెళ్లాల్సిన అవసరం ఉంటది, తల్లిగా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి, అలాంటప్పుడు నేను అలాగా దొంగతనంగా ఎలా రావాలి అని చెప్పి ఈ తల్లి చాలా బాధపడి మహారాజుని అడిగింది. అడిగితే ఇంకా నేను ప్రజలందరికీ కూడా నేను ఏం చెప్పానంటే నా బిడ్డ అనే చెప్పాను, పెద్దరాణికి పుట్టిన బిడ్డ అనే చెప్పాను. చెప్పినప్పుడు నువ్వు అక్కడికి ఎలా వస్తావు, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, నీ స్థానం ఏంటో నువ్వే చూసుకోవాలని మహారాజు మాట్లాడాడు. అలా అని నీకు నేను ఏ లోటు చెయ్యట్లేదు, ఏమీ చేయట్లేదు కదా, నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాను కదా అని మహారాజు అన్నాడు అనమాట. అనేటప్పటికి ఈ రాణి చాలా బాధపడింది. ఇదేంటి నా బిడ్డకి వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పి ఈ అమ్మాయి ఎంతో బాధతో చిన్నరాణి ఏం చేసింది, వాళ్ళ అమ్మతో చెప్పింది అనమాట. అమ్మ ఇలా జరిగింది, మహారాజు గారు ఇలా అన్నారు అని చెప్తే తల్లి ఏమందంటే, మా తల్లి కదా, మనలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, వాళ్ళలోనూ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఏదైనా సరే పెళ్లిలో కానీ ఇలా పుష్పవతి అయినప్పుడు అయితే మగపిల్లడికైతే మనం ఏం చేయాల్సింది లేదు, ఆడపిల్ల కాబట్టి నీ తమ్ముడు మేనమావగా చేయాల్సిన చాలా క్రతువులు ఉంటాయి, అవన్నీ నీ తమ్ముడు చెయ్యాలి. ఆవిడకా తల్లి తండ్రి బిడ్డ అన్నదమ్ములు ఎవరో లేరా మహారాణి, పెద్ద మహారాణికి, కాబట్టి నువ్వే అన్ని చెయ్యాలి అని చెప్పింది. ఏం చేయనమ్మా నన్ను రానివ్వట్లేదు అంటే, సరే నిన్ను రానివ్వట్లేదు, నిన్ను మానసికంగా చాలా బాధ పెట్టారు కాబట్టి ఏదైనా మహారాజుదే తప్పు, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఏదైనా ఇది దోషం అని అన్నప్పుడు తల్లిగా నువ్వు చేయాల్సిన ఏది చెయ్యకపోయినా సరే బిడ్డకు దోషమే వస్తుంది, కాబట్టి ఆ పాపం కూడా ఆ మహారాజుకే వెళ్తుంది, నువ్వేం బాధపడకు అని ఈ తల్లి చెప్పింది అనమాట. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఏదైనా సరే ఏది ఏమైనా సరే ఈమెకి తమ్ముడు ఉండేవాడు అనమాట. చిన్నరాణికి తమ్ముడు చనిపోయాడు, యుద్ధంలో చనిపోయాడు అనమాట. యుద్ధంలో చనిపోయినప్పుడు సరే నీ తమ్ముడు ఎలాగా చనిపోయాడు కాబట్టి ఆ బాధ్యత నువ్వే తీసుకొని బిడ్డకి ఏం పెట్టాలనుకుంటున్నావో పట్టుకెళ్ళి ఇచ్చేయి, రానిచ్చారా రానివ్వకపోతే మానేస్తారు అని చెప్పాడు అనమాట. చెప్పింది తల్లి కదండి. మరి సహజంగా మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో
మరి కన్న తల్లే కదా చేయాల్సినవి చాలా ఉంటాయి కదా. సరే, తనకి ఏదో తోచింది, తమ్ముడు తరపున పట్టుకుని వెళ్ళింది. తమ్ముడు తరపున పట్టుకుని వెళ్తే మహారాజు ఏం చేశాడంటే, నువ్వు పగలు రావడానికి లేదు, నువ్వు నువ్వు బతకాల్సిందే చీకట్లోను, నువ్వు చీకట్లోనే బ్రతకాలి, చీకట్లోనే చెయ్యాలి అని అన్నారు. అనేటప్పటికి ఈ అమ్మాయి ఏమి చేసేది ఏమీ లేక తలదించుకుని వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఏంటంటే, ఈ కథలో తప్పు ఎవరిది? ఈ కథకి సంబంధించినంత వరకు ఆ తప్పు ఎవరు చేసినట్టు అనేది నాకు అర్థం కాలేదండి. తల్లిని రానివ్వకపోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇంట్లో అంత ఊరినేరే మహారాజు పరువు కోసం, ప్రతిష్ఠ కోసం చూస్తే పాడైపోయే భవిష్యత్తు ఎవరిదండి? తన బిడ్డదే కదా. తన బిడ్డదే అయినప్పుడు ఎందుకు ఆ తల్లిని దూరం చేశారు అనేది, పుట్టు నుంచి ఎలాగా దూరం చేశారు అది పక్కన పెట్టండి. కొన్ని క్రతువులు చేయాల్సిన, తల్లి చేయాల్సిన క్రతువులు కొన్ని ఉంటాయి. పెళ్లిలో గాని, ఇలా ఆడపిల్ల పెద్ద మనిషి అయినప్పుడు కానీ, మంగళగౌరి వ్రతాలప్పుడు కానీ, శ్రావణ శుక్రవారాల వ్రతాలప్పుడు కానీ, అట్ల తద్దప్పుడు కానీ, ఇలాంటి తల్లి చేయాల్సిన క్రతువులు కొన్ని ఉంటాయి. వాటన్నింటికి తల్లిని దూరం చేసిన ఆ పాపం ఎవరికి చుట్టుకుంటది? ఇది నా ప్రశ్న అండి. దీనికి మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి కామెంట్ లో సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.